ఆయన మీ పేరు శ్రీను శ్రీరాజ్. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ ఉంది కదా, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తాం? జనసేన టీడీపీ ఎందుకు జనసేన టీడీపీ? రావాలి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలి. రేపటి రోజు మాకు ఒక రాష్ట్రం ఉందని చెప్పాలంటే జనసేన టీడీపీ రావాలి. జనసేన మీద రోజా గారు కామెంట్ చేశారు, 24 సీట్లు వచ్చాయి, పావలా అంటే 25, 24 సీట్లతో జనసేన ఎట్లా అధికారం, ఆయనకి సీఎం పదవి కావాలని ఎట్లా అనుకుంటున్నారు? మీరు మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. మీరు అవతల వాళ్ళని మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి కూడా అభిమానులు ఉంటారు. మిమ్మల్ని ఒక్కరిని అభిమానించుకుంటే జీవితం అంతా మేము ఉండాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వేసాం ఓట్లు. మరి 2019లో మేము ఓట్లు అయ్యిందా? మరి మీకు 150 సీట్లు వచ్చిందా? మరి ఆ రోజు మీకు పవన్ కళ్యాణ్ గారిని మీరు తిట్టలేదా? ఎక్కడ తిడితే మళ్ళీ అధికారం పోతుందని చెప్పేసి ఆ రోజు ఆయన కలిసి ఉంటే ఈ రోజు కూడా మీకు అధికారం వచ్చేది కాదు కదా. ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారికైనా, చంద్రబాబు గారికైనా, జగన్ గారికైనా అభిమానులు ఉంటారు. ఎవరికైనా అభిమానులు ఉంటారు. మీరు కింద చేసి మాట్లాడారంటే ఇంకొక 100 మందిని చెడగొట్టి మేము పక్క పార్టీకి ఓట్లు వేపిస్తాం. అది మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏదున్నా కూడా కరెక్ట్గా మాట్లాడండి. మీ పరిపాలన బాగుందని జనాలు కనిపిస్తే ఓట్లు వేస్తారు. మీరు పథకాల మీద బేస్ అయ్యి రాష్ట్ర ప్రజల్ని గొర్రెలు, మేకలు, కోళ్లలా కొంటానంటే ఏం బాగుంటుందండి? యువతకు ఉద్యోగాలు ఎక్కడిది? లేదు కదా. నేనైతే ఇప్పుడున్న పార్టీకి సపోర్ట్ చేయనండి. ఆయన పరిపాలన కరెక్ట్గా లేదు. ఒకప్పుడు నేను అంత అభిమానించాను, జగనన్న 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 అన్నాను. మరి కోటమిరెడ్డి గారికి ఆ రోజు మేము నామినేషన్కి వెళ్ళిన రోజు కూడా మేము వెళ్ళి వెనకాల ఉండి బాగా సపోర్ట్ చేసాం. మరి ఏం చేస్తున్నారు? పోలవరం ప్రాజెక్ట్ ఏది? రాష్ట్ర రాజధాని ఏది? మరి ఏది? మీకు నచ్చినట్టు మీరు చేసుకుని పోతారు. జనాలు ఎదవలు. మేము ఓట్లు వేసి మేము ఆకాశం వైపు మనం చూస్తే తెల్లగా ఉన్నట్టు ఇలాగే ఉండాలన్నట్టుగా చేస్తున్నారు. మీరు కరెక్ట్ కాదు. జగన్ గారు ఒక మాట అన్నారు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, సింక్ లో గ్లాస్ ఉండాలి అన్నారు. దాని మీద మీ ఒపీనియన్? ఆ గ్లాస్ తాగడానికి కూడా కావాలి అన్న సంగతి మర్చిపోతే ఎలాగా? నువ్వు నీళ్ళు గ్లాస్ తో తాగుతావా లేకపోతే కాళ్ళతో తీసుకొని తాగుతావా? తప్పది, కరెక్ట్ కాదు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి, గ్లాస్ డైనింగ్ టేబుల్ మీద ఉండొచ్చు, గ్లాస్ నిద్రపోయినప్పుడు మంచం పక్కన ఉండొచ్చు. మరి తప్పే ఉంది? నువ్వు గ్లాసులో నీళ్లు తీసుకొని తాగుతావా, ఫ్యాన్ లో నీళ్ళు తీసుకొని తాగుతావా? రీసెంట్ న్యూస్ ఏం తెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు తమ ఆస్తులన్నీ అమ్మేస్తున్నట్టు, అంటే బంజారా హిల్స్ లో 20 లక్షలకి తన ఆస్తి అమ్మేసినట్టు ఎలక్షన్లకి ఎలా చూస్తున్నారు? అంటే దీన్ని ఎలా చూస్తున్నారు? ముందు జనాల్ని చెప్పు తీసుకొని కొట్టాలన్నా. నా ఉద్దేశం కరెక్ట్ అయితే జనాలు చెప్పు తీసుకొని కొట్టాలా. కరెక్ట్ గా చెప్తున్నా. ఎందుకంటే ఓట్లు నమ్ముకునేది వీళ్ళు చెత్త సన్నాసులు. నిజంగా ఎంత చెత్త సన్నాసులు అంటే వీళ్ళు ఓట్లు వేసింది కాకుండా ఓట్లకి డబ్బులు తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ వేస్తున్నారు. ఓటు వేయినోడు ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు. ఓటు వేసిన తిట్టండ్రా. 10,000కి 5,000కి అమ్ముడిపోయే మీరే ఇంత చెత్త సన్నాసులాగా ఆలోచిస్తుంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన 100 కోట్ల రూపాయల సినిమా తీసే హీరో ఆయన భవిష్యత్తును వదులుకొని మన కోసం వస్తున్నాడు. వీళ్ళకి ఇంత కూడా సిగ్గు శరమే లేదన్న. నిజంగా చెప్తున్నాను. ఎంత నీచంగా బతుకుతున్నారంటే వీళ్ళ బిడ్డల భవిష్యత్తును వీళ్ళే నాశనం చేస్తున్నారు. ఈ రోజుకైనా వీళ్ళు కళ్ళు తెరుచుకొని గెలుపు మదంతో ఉన్నవాడిని ఓడించి నేల మీద కూర్చోబెడితేనే వానికి ఓటు విలువ తెలుస్తుంది, జనం విలువ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు జగన్ పవన్ కళ్యాణ్ మోసం చేశారు, 24తో పరిమితం చేశారు. సీట్ల గురించి ఓట్ల గురించి మీకెందుకు రా నాయనా? మీరు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడండి. ఆయన భవిష్యత్తు కోసం 24 సీట్లు తీసుకుంటే మనకెందుకు? ఒక్క సీటుగా పోటీ చేస్తే మనకెందుకు? ఆయన భవిష్యత్తు కోసం కదా. ఆయన నాకు పదవి కావాలి అనుకుంటే ఈ రోజు పార్టీ తీసేసి బీజేపీలో కలిపితే నెక్స్ట్ సీఎం కేటగిరీలో ఉంటాడు ఆయన. అప్పుడు సీఎం కేటగిరీలో ఆయన ఉంటే నువ్వేం పీక్తావు వాళ్ళని వెళ్ళి? ఏం లేదు కదా. నేనైతే చెప్తున్నాను, నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఆయన గెలిచి సీఎం అయినా అవ్వకపోయినా మేమైతే ఆయన వెన్నంటే ఉంటాం, సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఆయన ఓటుకు డబ్బు లేకుండా గెలుస్తానని ఒక ఆలోచనతో 10 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కూడా కాలేదు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఓటుకు డబ్బులు తీసుకోకుండా ప్రతి ఒక్క ఓటర్ ఓటు వేయాలన్నా. నేనైతే నిజాయితీ చెప్తున్నా. ఓటుకి డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇలాగ చేయడం మూలంగా అవతల వాళ్ళకు కూడా భయం వస్తుంది. అరే మనం ఒకప్పుడు గెలిచాం, మనల్ని ఎందుకు ఓడించారా? అరే చంద్రబాబుకి 23 సీట్లు వస్తే అంత నవ్వుకున్నారే, మరి రేపు పరిస్థితుల్లో మీకు 50 సీట్లు వస్తుంది అని అంచనా కరెక్ట్ అయితే వైఎస్ఆర్సీపీకి 50 సీట్ల కంటే ఎక్కువ రాదు. పర్ఫెక్ట్ గా చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్ల, 25 సీట్ల, 40 సీట్ల పక్కన పెట్టు, ఆయనకు వచ్చేది మాక్సిమం 50 నుంచి 55 సీట్ల కంటే ఎక్కువ రాదు. ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది అక్కడితో ఆయన ఆగిపోతాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా అన్న? ఆయన పరిపాలన ఆయన కరెక్ట్ గా చెయ్యొచ్చేమో. ఆయన ఎందుకంటే సీఎం గా ఆయన ఇంట్లో ఉండి పరిపాలించవచ్చు, చర్చ్ వాళ్ళ నుంచి పరిపాలించవచ్చు. కానీ కరెక్ట్ గా చెప్తున్నాను,
ఆయన కింద ఉన్న వాళ్ళు మాత్రం ఎవ్వరూ సక్రంగా పనులు చేయట్లేదు. జనాల్ని భయపెట్టి జనాలు ఆడపిల్లలు చావుకు కారణమై రైతుల సావుకు కారణం అవుతున్నారు. నేను చెప్తున్నాను, జగన్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ జగన్ గారు తెలుసుకోవాల్సిన విషయం వీళ్ళే చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళే రౌడీలను తయారు చేస్తున్నారు. మేము మాకే ఓట్లు వేయాలి, లేకపోతే కరెంట్ కట్ చేస్తాం, నీళ్లు కట్ చేస్తాం, మీకు రానివ్వకుండా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. మీకెందుకండి? మీరు పరిపాలన కరెక్ట్గా చేయండి, రోడ్లు కరెక్ట్గా వేయండి, నీళ్లు రప్పించండి, ఆ పిల్లలకు చదువు బాగా చెప్పండి, కరెక్ట్గా రేషన్ ఇవ్వండి, అవసరమైతే రేట్లు తగ్గించండి. ఆంధ్ర జనాలకు రేట్లు తగ్గించి బస్సులకి 110 రూపాయలు బస్ టికెట్, ఇక్కడ 150 కోట్లు అయిన అంబేద్కర్ విగ్రహం అక్కడ 456 కోట్ల రూపాయలు అయింది. మరి అంత ఎందుకు పెరిగింది మనకి? అంటే విగ్రహాలు కట్టిస్తే ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయాలండి. జనాల్ని ఎదవల్ని చేయడానికి ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఎలా తెలుసా, అంబేద్కర్ విగ్రహాలను కట్టియంగానే ఓట్లు వేసేస్తారని చూస్తున్నారు, కానీ నెల నాకిస్తారు జనాలు. ఈసారి నేను చెప్తున్నాను, వాళ్ళు ఎంత ఓర్చుకున్నారంటే ఎలక్షన్ రావటం రిజల్ట్ వేరేగా ఉంటది. 24 సీట్లు ఇచ్చినందుకే చాలా ట్రోలింగ్ జరుగుతుందన్న పవన్ కళ్యాణ్ మీద. ఇంకొకటి ప్యాకేజీ తీసుకొని 24 సీట్లకే పరిమితం అయిపోయారు. ప్యాకేజీ అంటే మరి ఇచ్చినప్పుడు సొంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళని కూడా పిలవండి. మరి ప్యాకేజీ ఇచ్చినప్పుడు సొంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా పిలిస్తే మేము కూడా చూసి అవును పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పి మేము అనుకుంటాం. పిచ్చి వాళ్ళు నిజంగా వీళ్ళు. ఎందుకంటే నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి ప్యాకేజ్ తీసుకున్నాడన్న ఒక అర్థం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కాలేదు, దాని దగ్గరికి వెళ్ళి ప్యాకేజ్ తీసుకుని ఎలా నమ్ముతారండి మీరు? చెప్పండి. వాళ్ళు తీసుకొని మరి రాష్ట్రానికి రోడ్లు రవాణాలు లేకుండా చేస్తున్నారేమో మరి ప్యాకేజీలు తీసుకొని, మాకైతే తెలియదు. మరి నేను నిజం చెప్తున్నాను, ప్యాకేజీ తీసుకున్నాము అనేటప్పుడు కంపల్సరీ చెప్పాలి కదా. చంద్రబాబు దగ్గర తీసుకున్నారా? మరి ఆయన అనుకుంటే ప్రధానమంత్రిని వెళ్ళి కలిసేవాడు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ప్యాకేజ్ ఎందుకు తీసుకుంటాడు చెప్పండి? 2024 సీఎం ఎవరు అనుకుంటున్నారు? 2024 సీఎం చంద్రబాబు నాయుడు. బెస్ట్ ఆఫ్ లక్ ఆయనకి చెప్తున్నాను, కంగ్రాచులేషన్. ఆయనే నెక్స్ట్ సీఎం. 2 months లో ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.